హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సంవత్సరం అయిపోతుంది 2025. ఇంకొక 15 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది. ఏంటంటే ఈ 2025 అనేది మన తెలుగు ఇండస్ట్రీకి చాలా వరస్ట్ ఇయర్. ఎందుకు అంటే ఓవరాల్గా ఈ 2025 ఇయర్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న సినిమాలు వేల మీద లెక్క పెట్టచ్చు, 1, 2, 3 ఉంటాయి. అలాగే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఈ 2025లో ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. సింగిల్ 500 కోట్ల కూడా సినిమా కూడా లేదు. ఓజీ వచ్చింది, 500 కోట్ల వరకు వెళ్తుంది అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. తర్వాత చివరి ఆశ అనేది అఖండ 2 పైన ఉండే, కానీ అఖండ 2కి సంబంధించిన కలెక్షన్ చూస్తుంటే అఖండ కూడా 500 కోట్లలో అడుగు పెట్టడం అనేది ఇంపాసిబుల్. అంటే ఈ 2025లో ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఈ ఇయర్ 2025లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవి అంటే మనకు ఓజీ సినిమా, సంక్రాంతికి వస్తున్నాం, డాకూర్ మహారాజ్, ఇలా కొన్ని సినిమాలు ఓన్లీ వేల మీద చెప్పొచ్చు అనమాట ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఓవరాల్గా 2025లో ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. ప్యాన్ ఇండియాకి 1000 కోట్లను వసూలు చేస్తాము అని చెప్పి నిరూపించిన ఇండస్ట్రీ ఏదంటే మన తెలుగు ఇండస్ట్రీ. దాదాపు 1800 కోట్ల కలెక్షన్స్ అందుకోగల సినిమా ఏంటి అంటే మన తెలుగు ఇండస్ట్రీ. హిందీలో కూడా దాదాపు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకునే సినిమాలు ఏవి అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు. ఇండియాలో మొదటి 1000 కోట్లు అందుకున్న సినిమా ఏది అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ 2025లో ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ చాలా సినిమాలు ఉన్నాయనుకోండి. సో 2025 అనేది నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఈ 2025 అనేది ఒక చీకటి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ 2025 అస్సలు తెలుగు ఇండస్ట్రీకి బాగాలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఐఎండిబి ఈ ఇయర్ ఓవరాల్గా 2025లో మోస్ట్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ అయితే బయటకు విడిచింది. సో టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్లో 5 సౌత్ ఇండియన్ మూవీస్ ఉన్నాయి, 5 నార్త్ ఇండియన్ మూవీస్ ఉన్నాయి. సో ముందుగా ఆ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మూవీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. సో ముందుగా టాప్ 10లో ఉంది ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి, అంటే మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన సౌత్ ఇండస్ట్రీ అంటున్నాను, మన తెలుగు ఇండస్ట్రీ అనట్లేదు, సౌత్ ఇండస్ట్రీ నుంచి. సో బేసిక్గా మలయాళం మార్కెట్ అనుకుంటా, లోకా చాప్టర్ 1. సో దీని ప్రొడ్యూసర్ వచ్చేసి మనకు దుల్కర్ సల్మాన్ అనుకోండి. ఈ సినిమా దాదాపుగా 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకి ఐఎండిబి రిపోర్ట్ ప్రకారం టాప్ 10లో చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ సినిమా 10వ స్థానంలో ఉంది. తర్వాత 9వ స్థానంలో రైట్ 2 సినిమా ఉంది. సో రైట్ 2 సినిమా 9వ స్థానంలో ఉంది. ఈ సినిమా కూడా మంచి టాక్ రావడం జరిగింది. సో ఈ సినిమా కూడా స్థానం దక్కించుకోవడం జరిగింది. తర్వాత దేవా సినిమా ఉంది. ఇది కూడా నార్త్ ఇండియా మార్కెట్ నుంచి వచ్చింది. బట్ ఈ సినిమాకి ఎందుకు ఈ ర్యాంక్ ఇచ్చారో తెలియదు, ఎందుకంటే ఈ సినిమా అంత హిట్ కూడా సాధించలేదు, విజయం కూడా సాధించలేదు. మరి ఈ సినిమాకి ఎందుకు ఐఎండిబి రిపోర్ట్లో 8th ప్లేస్ ఇచ్చారో నాకైతే తెలియదు. ఇక తర్వాత 7th పొజిషన్లో వచ్చేసి మనకు సితారే జమీన్ పర్ సినిమా ఉంది. సో సితారే జమీన్ పర్ అమీర్ ఖాన్ తీయడం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్తో, ఆల్మోస్ట్ ఒక 80 కోట్ల రూపాయలు అనుకుంటా, 80-60 కోట్ల రూపాయలతో ఈ సినిమా తీస్తే ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో ఆడియన్స్కి బాగా నచ్చింది ఈ సినిమా. సో అమెరికన్గా నడిచిన సితారే జమీన్ పర్ సినిమా 7th పొజిషన్లో ఉంది. సో ఇది నార్త్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. తర్వాత 6th పొజిషన్లో ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మూవీ. సో డ్రాగన్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, మంచి టాక్ రావడం జరిగింది. నేను కూడా సినిమాని చూశాను. సినిమా దాదాపు 150 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. సో అది 6th ప్లేస్కు డిజర్వ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది సౌత్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. అలాగే సౌత్ మార్కెట్ నుంచి వచ్చే ఇంకో సినిమా ఓవరాల్గా తమిళ్ మార్కెట్లో ఈ ఇయర్లో ఒక 500 కోట్ల సినిమా ఉంది, అది కూలీ సినిమా. సో కూలీ సినిమా ఈ లిస్ట్లో 5th పొజిషన్ని సంపాదించుకోవడం జరిగింది ఐఎండిబి టాప్ 10 లిస్ట్లో. సినిమా కూడా డిజర్వే. ఈ సినిమా నేను కూడా చూశాను. ఓకే, సినిమా పర్లేదు అనిపించింది, వాటితో పోలిస్తే ఈ సినిమా పర్లేదు అనిపించింది. సో కూలీ సినిమా కూడా ఈ ఐఎండిబి రిపోర్ట్లో 5th పొజిషన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో మళ్ళీ కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన కాంతారా చాప్టర్ 1. సో కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి ఈ ఇయర్లో ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే కాంతారా చాప్టర్ 1. ఆల్మోస్ట్ 860 కోట్ల వరకేమో కలెక్షన్స్ రావడం జరిగింది ఈ సినిమా. సో ఈ సినిమా కన్నడ మార్కెట్ నుంచి రావడం జరిగింది. ఐఎండిబి టాప్ 10 లిస్ట్లో 4th పొజిషన్ ఆక్రమించడం జరిగింది. ఇది సౌత్ ఇండస్ట్రీ నుంచి కన్నడ మార్కెట్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3వ ప్లేస్లో బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇయర్ స్టార్టింగ్లోనే వచ్చి ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసిన చావా సినిమా అనమాట. చావా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించడం జరిగింది. చావా సినిమా మన మరాఠా యోధుడికి సంబంధించి సినిమా రావడం జరిగింది. ఈ సినిమా కూడా ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సో 806 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఐఎండిబి టాప్ 10 లిస్ట్లో ఈ సినిమా 3వ స్థానంలో ఉంది. ఇక 2వ స్థానంలో వచ్చేసి యానిమేటెడ్ మూవీగా వచ్చి యానిమేటెడ్ మూవీస్ కూడా రికార్డ్ని బద్దలు కొడతాయి అని చెప్పి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హోమ్ బలే సినిమా మహా అవతార్ నరసింహ.
సో ఈ సినిమా మన ఆధ్యాత్మికానికి సంబంధించి, మన డివోషన్కి సంబంధించి, లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించి ఆ థీమ్తో అయితే ఈ సినిమా యానిమేటెడ్ మూవీగా రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 4 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు ఉన్నారు. 15 కోట్ల రూపాయలు అనుకుంటా. సో 15 కోట్ల రూపాయలతో వచ్చిన ఈ సినిమా ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత సీక్వెన్స్ ఇది 2027లో మహా అవతార్ పరశురామ్ సంబంధించి రావడం జరుగుతుంది. సో అందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ పరశురామ్ అనే క్యారెక్టర్కి ప్రభాస్ గారిని యానిమేటెడ్గా పరశురామ్గా చూపించబోతున్నారు అని చెప్పి అంటున్నారు. సో అలా ఒకవేళ వస్తే కానీ ఖచ్చితంగా సినిమా వేరే రేంజ్ రికార్డు కొడుతుంది. సో ఈ లిస్ట్లో ఈ సినిమా IMDb టాప్ 10 లిస్ట్లో ఈ సినిమా సెకండ్ పొజిషన్ ఆక్రమించుకోవడం జరిగింది. ఇక IMDb లిస్ట్లో టాప్ 1లో ఉన్న సినిమా ఏదంటే బాలీవుడ్ మార్కెట్ నుంచి లవ్ స్టోరీతో వచ్చి డెబ్యూ మూవీతోనే 500 కోట్లను వసూలు చేసిన సినిమా సయ్యారా. డెబ్యూ మూవీతోనే సినిమా 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. సో సయ్యారా అనేది IMDb టాప్ 10 లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్ ఆక్రమించడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పిన మీ టాప్ 10 లిస్ట్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అందుకే 2025 అనేది వెరీ బ్యాడెస్ట్ ఇయర్ తెలుగు ఇండస్ట్రీకి. మనకు కలెక్షన్స్ రూపంలో ఒక 500 కోట్ల సినిమా లేదు. హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా ఓజీ, సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఎక్కువగా 300 కోట్ల వరకు రావడం జరిగింది ఆ సినిమాలు. అలాగే టాప్ 10 లిస్ట్లో IMDb టాప్ 10 ఎంటైర్ ఇయర్లో 2025లో సౌత్ ఇండస్ట్రీ నుంచి 5 సినిమాలు ఉన్నాయి, నార్త్ ఇండస్ట్రీ నుంచి ఒక 5 సినిమాలు ఉన్నాయి. బట్ సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అందుకే ఈ ఇయర్ని బ్యాడెస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. సో 2026 అన్న కనీసం ఇలా రిపీట్ కాకుండా సినిమాలు కొంచెం మంచి మంచి సినిమాలు రావాలి, మంచి కలెక్షన్ సాధించాలి, అలాగే మంచి కంటెంట్తో సినిమాలు రావాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.